హాయ్ అందరికీ. పాకం పూరీలు ఎప్పుడన్నా తిన్నారా? మరి స్వీట్ కానీ ట్రై చేశారంటే స్వీట్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటే తినాల్సిందేనండి. చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఇదిగోండి, ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. మైదా పిండితో కూడా చేసుకోవచ్చు, కానీ నేనైతే హెల్తీగా చేయాలనుకుంటున్నాను కాబట్టి గోధుమ పిండి అయితే తీసుకున్నాను. ఇందులో అయితే కొంచెం సాల్టు, అలాగే కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా మొత్తం పిండిలో కలిసేటట్టు అయితే మొత్తం కూడా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఎలాగైతే మనం చపాతీ పిండి కలుపుకుంటామో ఆ విధంగా అయితే ఎక్కడ ఉండలు లేకుండా చక్కగా ఇలా కలిపేసుకోవాలి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇదిగోండి, ఇలా కలిపేసుకున్న తర్వాత అయితే చక్కగా మనకి పిండి అనేది చాలా స్మూత్గా అయితే మరి ఒక అరగంట మూత పెట్టుకున్న తర్వాత తీసి చూస్తే చాలా స్మూత్గా అనేది ఉంటుంది పిండి అయితే. మరి ఇప్పుడైతే ఇలాగా చిన్న చిన్న ఉండల కింద చేసుకుని అయితే ఇలా పక్కన పెట్టుకోవాలి. మనకి ఎన్ని పాకం పూరీలు కావాలనుకుంటే ఎన్నైనా చేసుకోవచ్చు. నేనైతే ఒక కప్పు పిండితో అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇలాగ ఈ ఉండలన్నీ కూడా ఇలా చేసుకున్న తర్వాత చపాతీలు ఎలాగైతే చేసుకుంటాం అలా చేసుకోవాలి. చాలా పలసగా చేసుకోవాలండి ఇవి. పాకం పూరీలు ఇలా పిల్లలకు కానీ చేసి పెట్టారంటే అసలు చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలు స్వీట్ తిన్న వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటాయి ఇవి. చాలా టేస్టీగా అయితే ఉంటాయి. ఒకసారి అయితే ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అన్నీ కూడా ఈ విధంగానే చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఎంత పలుచగా చేస్తే అంత బాగా వస్తాయండి ఇవి. ఇలా చేసుకున్న తర్వాత ఒక దానిపైన అయితే పొడిపిండి చల్లుకొని మళ్ళీ ఒకటి వేసుకోవాలి. మళ్ళీ దానిపైన కూడా అలాగే పొడిపిండి వేసుకుని మళ్ళీ వేసుకోవాలి. ప్రతిదీ కూడా ఈ విధంగానే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత 4 చపాతీలు అయితే ఇలా వేసుకున్న తర్వాత అయితే ఈ విధంగా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇదిగోండి, ఈ విధంగా అయితే చాకు పెట్టుకుని కట్ చేసుకోవాలి. కట్ చేసాం కదా, మరి పాకం పూరీలు చూడండి ఈ విధంగా ఇలాగా మనం దేన్నైతే కట్ చేసామో అది అలా తీసుకుంటే ఇవన్నీ లోపలైతే పొరల కింద ఉంటాయి. ఇట్లా మళ్ళీ ఒకసారి చపాతీల కర్రతోటి ఇలాగా కొంచెం ఇలా చపాతీలా చేస్తే సరిపోతుంది. అన్నీ కూడా ఈ విధంగానే చేసుకోవాలి. ఇదిగోండి, నేను అన్నీ కూడా ఈ విధంగా చేసి అయితే ఒక ప్లేట్లోకి తీసుకున్నాను. మా స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకుని అందులో అయితే మరి పాకం పూరీలు వేయించుకోవాలి కదా, వాటి కోసం అయితే ఇదిగోండి ఆయిల్ అయితే వేసాను. ఆయిల్ వేడెక్కింది, అందులో ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని చక్కగా అన్నీ కూడా గోల్డెన్ కలర్లోకి వచ్చే వరకు కూడా వేయించుకొని అయితే తీసేసుకోవాలి. ఇదిగోండి, కొంచెం వేగిన తర్వాత ఈ పక్క తిప్పుకుంటే ఈ పక్కన కూడా చక్కగా వేగిపోతాయి. చూడండి, బాగున్నాయి కదా పూరీలు అనేవి. ఇదిగోండి, ఇలా వేయించిన తర్వాత తీసేసుకోవడమే. చాలా బాగా వచ్చినాయి పూరీలు అయితే. మొత్తం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే ఇలా తీసేసుకున్న తర్వాత పాకం కోసం అయితే ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పున్నర అయితే పంచదార అయితే తీసుకోవాలి. ఇందులో అయితే ఒక కప్పున్నర వాటర్ కూడా వేసుకోవాలి. మనకి బాగా పాకం రావసరం లేదు, లైట్ తీగ పాకం వస్తే సరిపోతుంది. ఇలాగా పంచదార అంతా కరిగే వరకు కూడా ఇలా కలుపుతూ ఉండాలి.
ఇదిగోండి చక్కగా పంచదార అంతా కూడా అయితే వాటర్లో కరిగిపోయింది కదా. బాగా పాకం పట్టేసుకున్నామంటే పంచదార పొడి పొడిగా వచ్చేస్తుంది పాకం పూరీల్లోకి. అలాగే ఇలా తేగ పాకం వస్తే సరిపోతుందండి. లేత పాకం మీద ఉండాలి. పూరీలు అనేవి చక్కగా తినడానికి చాలా బాగుంటాయి. ఈ స్వీట్ అనేది ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ చేసి తింటారు, అంత బాగుంటుందండి. ఇది ముదురు పాకం వస్తే మాత్రం అసలు బాగో పూరీలు అనేవి. ఇలా లేత పాకం వచ్చే వరకు ఉంచాలి ఇలా పొయ్యి మీద. మరి ఎంతో సింపుల్గా చాలామంది మైదా పిండితో చేస్తారు కదా, అలాగే మైదా పిండి కాకుండా పిల్లలకు పెట్టుకునేటప్పుడు ఇలా గోధుమ పిండితో చేస్తే చాలా బాగుంటుందండి. ఇదిగోండి ఇలా నొక్కితే ఇలా పాకం రావాలి. ఈ విధంగా అయితే పాకం వస్తే సరిపోతుందండి, తీగ పాకంలాగా. ఇంతేనండి. ఇలా సింపుల్ ప్రాసెస్ తోటి ఈ స్వీట్ చేయండి, చాలా చాలా ఇష్టపడతారండి. తినడానికి చాలా బాగుంటుంది, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఇప్పుడైతే ఇలా పాకం వచ్చిన తర్వాత ఇందులో టేస్ట్ కోసం అయితే ఎలాచి పొడి అయితే వేసుకోవాలి. యాలకుల పొడి కూడా వేసేసాం కదా. మరి ఈ విధంగా అయితే మళ్ళీ ఒకసారి గరిటె పెట్టుకుని అయితే కలిపేసుకోవాలి. ఈ ప్రాసెస్ చాలా సింపుల్ అండి, కానీ చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ అయితే. ఇదిగోండి ఈ విధంగా అయితే పాకం రెడీ అయిపోయింది మనకి. మనం చేసుకున్న పూరీలన్నీ కూడా ఇందులో వేసేసుకుంటే పాకం పూరీలు అనేవి రెడీ అయిపోతుంది. పాకం చక్కగా పీల్చుకుంటే తింటుంటే కూడా చాలా బాగుంటాయి. పిల్లలు ఒకసారి తిన్నారని మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమంటారు, అంత బాగుంటాయండి. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. మరి ఈ స్వీట్ మీరు కూడా ప్రిపేర్ చేసుకుంటారు కదా. మరి ప్రిపేర్ చేసుకుని ఎలా వచ్చింది నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ముందు వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్వీట్ మీకు నచ్చే ఉంటుంది కదా, మరి అంత బాగుంటుందండి. చూడడానికి ఎంత బాగుంటుందంటే తినడానికి ఎంత బాగుంటుందో ఒకసారి చేసుకుని వెంటనే తినేసి వీడియోకి లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోలతో కలుద్దాం. అందరికీ బాయ్ అండి.